మన ఇంటికి సపోజ్ ఎవరన్నా వచ్చిండ్రనుకో, ఈ సోఫాలు ఇక్కడ నుండి తెప్పించిన, టీవీ అక్కడ నుండి తెప్పించిన, మా వాడు అక్కడ నుండి ఆర్డర్ పెట్టిండు, అది ఇది అన్నీ మన గొప్పలే చెప్పుకుంటూ ఉంటే, ఎంతసేపు మన గొప్పలే చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి మస్తు చిరాకు వస్తుంది. వినేటోళ్ళకి వచ్చి తలకాయ నొస్తూ ఉంటుంది. కానీ పాపం మేము చెప్పలేరు కదా బయటికి. చెప్పలేక అవునా అట్లనా, అది ఎక్కడి నుండి తెచ్చిండు అని ఇట్లా మధ్య మధ్యలో ఒకటి వేస్తారు. మైండ్ ఇక్కడ ఉండదు వాళ్ళకి, కానీ అట్లా వేస్తారు. అట్లా మన గొప్పలు మనమే ఎప్పుడు డబ్బు కొట్టుకున్నాడేనా. పోనీ మనుషులతో అంటే కొడతాను సరే, దేవుడికి తెలియదా? చేసి దేవుని ముంగట కూడా మనం మన డబ్బులు కొట్టుకున్నాడేనా. ఆ డీజేకి ఎంత అయింది అనుకున్నావు? మస్తు డబ్బులు పెట్టి తెప్పించినా అది ఇక్కడ నుంచి వచ్చింది అనుకున్నావా? ఆ డీజే, ఆ విగ్రహం ఇక్కడ నుండి వచ్చింది అనుకున్నావా? అది పెద్ద విగ్రహం, నేను ఆర్డర్ ఇచ్చి చేయించిన, అంత రేట్ అయింది, దానికి ఇంత రేట్ అయింది, నీ మండపం వేపిస్తే ఇంత అయింది అంత అయింది. ఏంది ఇంతమంది భోజనాలు ఉట్టికెళ్ళినాయా? ఏందనుకుంటాను? అమ్మో తక్కువ ఖర్చు పెట్టలే నేను, అమ్మో నేను చిన్నగా ఏది చేసినా మంచిగా చేస్తా నేను అని ఇట్లా దేవుని ముందే మనం దేవునికి అయినా కూడా బోరు కొట్టించద్దు కదా. మరి మనుషులకు బోరు కొడితే ఏం కాదు, మాటలు వేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. దేవుడికే బోరు కొడితే ఏమవుతుందో మరి ఊహించుకోవాలి. అట్లున్నాయి మన ఇప్పుడు పూజలు. వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి దేవుణ్ణి ఒక 10 నిమిషాలు కూడా ఇట్లా కూర్చొని మనం మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకోలేకపోతున్నాం. ఒక 10 నిమిషాలు మొక్కుకుందామంటే అయ్యో ఈ ధూపం మర్చిపోయినా, అయ్యో ఆ దీపం మర్చిపోయినా అని గుర్తొస్తున్నాయి. అసలు దేవుడికి ఇవన్నీ ఏవి అవసరం లేదు. ఏ దీపం పెట్టినా పెట్టకపోయినా మనస్ఫూర్తిగా ఆయనను మనస్ఫూర్తిగా మొక్కితే సరిపోతుంది. ఆయనకు కావాల్సింది అదొకటి. మనం అదొక్కటి పక్కన పెట్టేసి ఇవన్నిటి కోసం కొట్టుమిట్ట కొట్టుకొని చేస్తున్నాం. మీరేమంటారు? కామెంట్ చేయండి. నేనైతే ఇట్లనే అనుకుంటా. మనస్తోటి పెట్టాలి. చిన్నగా పెట్టుకున్నా సరే, పెద్ద పెద్ద ఆడంబరాలకు పోయి అలంకారాలకు ప్రిఫరెన్స్ ఇచ్చి దేవుణ్ణి పక్కన పెట్టద్దు. ఆయనకు అలంకారాలు అవసరం లేదు, భక్తే అవసరము. ఏ కథలో చదివినా కూడా తెలిసి తెలియని పూజే ముద్దు అన్నాడు, కానీ నాకు అన్ని పెట్టు, ఇది కొట్టు, అది పెట్టు అని ఎప్పుడు ఏ స్టోరీలో లేదు. ఏ చారుమతిది కానీ మన భక్త కన్నప్ప కానీ వాళ్ళు నిష్కలమైన ప్రేమతోటి పెట్టిళ్ళు. భక్తి అంటే అది. అట్లా నేర్చుకుందాం. ఓకేనా? కామెంట్ చేయండి.